ఒక సామెత అండి. మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టు ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి. అమెరికాలో ఒకడు ఉన్నాడు, అమెరికా నుంచి వచ్చేటటువంటి వాడు. సోరో గ్రూప్ తయారు చేసి అమెరికా పంపించినటువంటి ఒక వెర్రి వెంగలప్ప, ఒక దద్దమ్మ, ఒక నీచుడు. ట్రంప్ ఎందుకు వదులుకున్నారంటే అక్కడ ఉన్నటువంటి డీప్ స్టేట్, ఇంకా ట్రంప్ వైపు కూడా ఇంకో డీప్ స్టేట్ ఉంటుంది. దీనికి కావలసింది ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలి. పాకిస్తాన్ నుంచి ఒక ముక్క, బంగ్లాదేశ్ నుంచి ఒక ముక్క, భారత్ నుంచి ఒక ముక్క, ఇలా ముక్క చేసుకొని అంతా కలిపి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి దేశం, క్రైస్తవ దేశం ఏర్పాటు చేసి ఆ దేశాన్ని తాము రికగ్నైజ్ చేస్తే ఆ తరువాత యూరప్ దేశాలలో రికగ్నైజ్ చేపించి తద్వారా అక్కడ తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అన్నటువంటి అమెరికా ఎత్తుగడలలో భాగంగా పంపించబడినటువంటి ఈ వెధవ యూనస్ బంగ్లాదేశ్పై ప్రేమ వలకబోస్తున్నట్లు నటిస్తూనే బంగ్లాదేశ్లో ఒక ముక్కను చీల్చడానికి సహకరిస్తాడు ఈయన. భారత్లో ఒక ముక్కను చీల్చడానికి భారత్ సహకరించలేదని ఇంత వెధవ గుణాలు కలిగినటువంటి వాడు, ఇటువంటి నీచుడు, ప్రజల చేత కూడా ఎన్నిక కానటువంటి వాడు, ఉద్యమాలను రెచ్చగొట్టి అక్కడ నాయకుడైనటువంటి వాడు, సైన్యంలో ఉన్నవాళ్ళు కూడా సహకారంతో కథలు నడిపేటటువంటి వాడు. అట్లాంటి వాడు భారత్ పాక్ మధ్య చర్చలు జరిపించి మధ్యవర్తిత్వం నడిపిస్తాడంట. అసలు అటువంటి నీచుని లేపేయకుండా ఉండాలంటే మనం మధ్యవర్తిత్వ వహించాల్సిందేమో అని చూడాల్సింది. మరి నమస్తే.